చిత్తూరు జిల్లా చీడినెల్లూరులోని జైన్ ఫార్మ్ ఫ్రెష్ మామిడి పరిశ్రమ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మామిడి రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతుల కోసం కేజీకి ₹4 సబ్సిడీ అందిస్తుంటే వైసీపీ తప్పుడు ఆరోపణలతో రైతులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. పీఎల్ఆర్లో ఫ్యాక్టరీలో తోతాపురి మామిడికి కేజీకి ₹6 ఇప్పిస్తే తన మీసాలు తీయించుకుంటానంటూ వైసీపీ నేతలకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. రైతుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సవాల్ వదులుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ టీము తిరుపతి నుంచి వచ్చే కరుణాకర్ రెడ్డి గారికి, పుత్తూరు నుంచి వచ్చే నారాయణ స్వామి గారికి, అదేవిధంగా చిత్తూరు నుంచి వచ్చే విజయనాథ రెడ్డి గారికి నేను ఒకే సవాల్ వదులుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే పిఎల్ఆర్ కంపెనీ పుంగనూరులో పోయి కూర్చొని ధర్నా చేయండి. ఇక్కడ మేము 1 కిలోకి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ₹6 ఇస్తాము. ఇదే మ్యాంగోస్ తోతాపూరి అక్కడ తోలుతూ ఉంటే పిఎల్ఆర్ కంపెనీ అనేది ఎవరని మీకే తెలుసు. పుంగనూరులో ఎవరిది ఉందని తెలుసు. ఇది ఎవరిదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, వాళ్ళ కొడుకు నితిన్ రెడ్డి. వీళ్ళిద్దరే ఫ్యాక్టరీ అక్కడ ఉంది. అక్కడ కూడా రైతులు తోలుకుంటున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే ఆడిపోయి ధర్నా చేయండి. ఎందుకంటే ఇక్కడ జైన్ జ్యూస్ ఫ్యాక్టరీలో మేము ₹6 ఇస్తున్నాం 1 కిలోకి. అక్కడ రైతుల దగ్గర నుంచి ₹3 కొట్టేసి 1 కిలోకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ₹3 ఇస్తున్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకు ఇది కనిపించలేదా? అయ్యా విజయానంద్ రెడ్డి గారు, మీకు ఇది కనిపించలేదా? అయ్యా నారాయణ స్వామి, మీ చెవులు వినబడలేదా? నారాయణ స్వామి, అమ్మ కృపాలక్ష్మి తల్లి, ఆడపోయి ధర్నా చేయమా. ఫస్ట్ ఇక్కడ ప్రశాంతంగా పోయే ఒక కంపెనీని మంచిగా బ్రహ్మాండంగా సిస్టమేటిక్గా పోయే దగ్గర వచ్చి ఎన్నిసార్లు మా ధర్నా చేసి రైతులకు ఇబ్బంది పెట్టి